ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్. సెల్ నంబర్ 9000056466. సార్, అమరావతి రైతుల అసంతృప్తి, ప్రభుత్వ వైఖరి ఏంటి? నిజంగా అమరావతి రైతుల అసంతృప్తి కొంచెం తీవ్రంగానే ఉంది. ఎందుకంటే 3 ఏళ్లలో కడతాము, 2014-15లో ల్యాండ్ పూలింగ్ భూ సమీకరణ మొదలైనప్పుడు 3 ఏళ్లలో కడతాము, అది కట్టలేదు. చివరి సంవత్సరం అది పూర్తి వెనక్కిపోయింది. జగన్ వచ్చిన తర్వాత దాన్ని పూర్తి పక్కకు పెట్టేశాడు. కూటమి అధికారంలోకి రావడానికి ఒక ముఖ్యమైన వాగ్దానము, హామీ, భరోసా అమరావతి కడతారని. వచ్చినప్పుడు 3 ఏళ్ళు అన్నారు. ఇప్పుడు 1.5 ఏళ్ల దాదాపు కావస్తుంది. ఇప్పుడు కూడా 3 ఏళ్ళు. వెనకటికి ఎవరో అప్పు ఎప్పుడు తీరుస్తామంటే రేపు ఇస్తానంటే, మళ్ళీ 10 రోజుల్లో ఇస్తానంటే, మళ్ళీ ఎప్పుడు అడిగినా 10 రోజుల్లో అంటున్నావు ఏంటి అంటే, అవును నేను మాట తప్పేవాడిని కాదన్నాడట. సో ఇప్పుడు 3 ఏళ్ళు పడుతుంది అని అది అలాగే ఉంటే, ఇప్పుడు ఒకటి నేను ఎందుకంటే తాజాగా కూడా నారాయణ, లోకేష్ కూడా ఆ మాటకు వస్తే ఒక 3 ఏళ్లలో పూర్తి చేసి ఇస్తామని. ఇప్పటి నుంచి 3 ఏళ్ళు 3.5 ఏళ్ళు అయితే అప్పటికి ఎన్నికల సమయం వస్తే అది పూర్తి కాకపోతే ఏం జరుగుతుంది అని రైతుల్లో ఒక పెద్ద ఆందోళన ఉంది. వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్స్ అంటే మళ్ళీ తమ అమ్ముకోదైనటువంటి ప్లాట్లు తమ చేతికి రావాలి. అవి రావాలంటే రోడ్లు పడాలి, ఈ ప్లాట్ డివిజన్ కావాలి, ఇవి చాలా జరగాల్సిన ఇన్ఫ్రాకి సంబంధించిన అభివృద్ధి చాలా ఉంది. అవేమీ జరగడం లేదు. ఇప్పటికిప్పుడు కాదు, కనీసం ఇంకో 3 లేదా 6 నెలలు పట్టే అవకాశం ఉంది. అదే అయిన తర్వాత ప్లాట్ డివిజన్ చేసి వాళ్ళ చేతికి ఇవ్వాలి. ఇంకొకటి పెన్షన్ ఇవ్వడానికి సంబంధించిన సమస్య కూడా వస్తుంది. మొదట్లో 10 ఏళ్ళు పెన్షన్ ఇస్తూ ఉన్నారు. ఆ 10 ఏళ్ల గడువు అయిపోయింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ 5 ఏళ్ళు పెంచారు. 5 ఏళ్లలో ఇవి కనుక పూర్తి కాకపోతే వాళ్ళకు ఆ పరిహారం కూడా రాదు. రెండవది ప్లాట్లు కూడా వాళ్ళ చేతిలోకి రావు అన్నటువంటి ఒక ఆందోళన వాళ్ళను ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు 1-2 సార్లు మీరు ఎప్పుడు పూర్తి చేస్తారో మాకు చెప్పండి, పూర్తి చేయడానికి కనీసం మినిమం రోడ్ మ్యాప్ ఇవ్వండి అన్న పద్ధతిలో అడుగుతున్నారు. ఇంకొక విషయమేమో రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఉదాహరణకు ఒక 53,000 కోట్లు 43,000 కోట్లు కావాలి అని వీళ్ళు అధికారంలోకి వచ్చిన మొత్తం, అంటే ఈ మధ్య 2024 అప్పుడు అనుకున్నది. కానీ ఇప్పుడు తాజా లెక్కల ప్రకారం 91,000 కోట్లు కనీసం కావాలి. ఇప్పటికో 15,000 కోట్లు ప్రపంచ బ్యాంకు, ఇంకొక 10-12,000 కోట్లు ఈ హుడ్కో ఇట్లాంటివన్నీ ఇచ్చాయి. ఇవన్నీ కలిసినా కానీ ఓ 30,000 కోట్లు అవుతాయి. 90,000 కోట్లు దానికి 91,000 కోట్లు అవసరం అంటే మరి అక్కడి నుంచి అవి ఎక్కడి నుంచి వస్తాయి అన్నది కూడా. ఇందులో ఒక 20,000 కోట్లకు ఏదో అనుమతులు ఇచ్చారు. మిగిలిన వాటికి ఫార్మల్గా నిర్ణయం తీసుకున్నారు. పనులేమో వేగంగా జరగడం లేదు, వాతావరణం ఇట్లాంటివి. ఇంకొకటి ఎలివేటెడ్ క్యారిడార్లు, లింక్ రోడ్లు, ఇవన్నీ ఇదొక పెద్ద సమస్యగా ఉంది. కొండవీటి అంటే సుమారు 1,00,000 కోట్లు కావాల్సి వస్తుంది కావాలి, అంతే కదా. అప్పుడు 1,00,000 కోట్లే, 1,00,000 కోట్లు అక్కడే 43,000 కోట్లు అన్నారు. కానీ తాజాగా వేసిన మదింపులు వీటన్నిటి ప్రకారం 91,000 కోట్లు కనీసం కావాలి అని. ఆ తర్వాత లింక్ రోడ్లు, తర్వాత యాసిడ్ యాక్సిస్ రోడ్లు, ఇట్లా రకరకాల వాటి కింద డబ్బులు కావాలి. కేంద్రమేమో ఇవ్వలేదు, అప్పులు శాంక్షన్ కావాలి. ప్రపంచ బ్యాంక్ ఇవ్వాలంటేనేమో వాడికి పని పూర్తయినట్టుగా చూపించి వాడు సాటిస్ఫై అయ్యి వాడికి ఏం అభ్యంతరాలు లేకుండా ఉంటేనే వాడిస్తాడు. సో ఇన్ని రకాల చిక్కుముళ్ళ మధ్య ఏమవుతుంది, మా అమరావతి మరీ ఆలస్యం అయిపోతే అప్పుడు మా భూములు మళ్ళీ మాకెప్పుడు ప్లాట్లు వస్తాయి, వాటిని మేము అప్పుడు అమ్ముకుంటాము. ఈ లోపల మీరు 1,800 ఎకరాలు భూసేకరణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ 1,800 ఎకరాలు వస్తే తప్ప అమరావతి పని జరగదండి. ఈ 1,800 ఎకరాల్లో 700 ఎకరాల రైతులు చాలా అనుకూలంగా లేరు అని నా మంత్రే చెప్పారు. మొన్న 1,100 మంది పర్వాలేదని. వాళ్ళు ఎప్పుడు ఇస్తారు? వాళ్ళకి ఇవ్వడానికి డబ్బులు కావాలి. ఎందుకంటే సేకరణ అనేసరికి 3 times 4 times ఎక్కువగా ధర ఇవ్వాలి. కాబట్టి చిక్కుముళ్ళు అనేకం ఇక్కడ కనిపిస్తున్నాయి. తాజాగా మెగా వాళ్ళకు ఒక 700 కోట్ల రూపాయలు విలువైన పనులు కొన్ని ఇచ్చారు, ఏవో కొన్ని చేయమని. ఇవన్నీ కొన్ని వార్తలు వస్తున్నప్పటికీ కూడా ఇది పెద్ద పెద్ద జైంట్ స్ట్రైట్స్ అంటారు చూడండి, పెద్ద పెద్ద అంజలు వేసుకుంటూ ముందుకు పోతున్న వాతావరణం అయితే లేదు. సో అది వాళ్ళను కొంత ఆందోళన పరుస్తుంది. అధికారులను ఎప్పటికప్పుడు ప్రశ్నలు వేస్తున్నారు. వీళ్ళు సంతృప్తి పరచడానికి కొన్ని చెప్తున్నప్పటికీ ఆ సంతృప్తి, నమ్మకం పూర్తిగా కలగడం లేదు. మరి ఈ సభ తర్వాత ఏమైనా చేస్తారా, సభలో ఏమైనా ప్రకటన చేస్తారా మనం చూడాల్సి ఉంటుంది. కొండవీటి వాగు ముంపు కూడా అంటే మునిగిపోతుందని వైసీపీ చెప్పింది తప్పు, లేదా వాళ్ళ మీడియా చెప్పింది తప్పు, దట్స్ ఓకే. కానీ నీళ్ళు అయితే వస్తున్నాయి, కొండవీటి వాగు వస్తుంది. సో కొండవీటి వాగు నీటిని కృష్ణానదిలోకి మరలిస్తే పోతుంది కదా అని కూడా ఒక థాట్ ఇప్పుడు వచ్చిందంటున్నారు. దానికి మళ్ళీ ప్రణాళిక, డబ్బు కావాలి.
సో డబ్బు, వేగం, అధికార వ్యవస్థ ఇవన్నీ సమస్యలుగా వస్తున్నాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్. సెల్ నంబర్ 900000564666.